మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అందుకని కర్ణార్జునుల యుద్ధం భయంకరంగా జరుగుతున్న విధానం ఏ అస్త్రం వేస్తే ఆ అస్త్రాన్ని కర్ణుడు ఖండిస్తున్నాడు. ఆగ్నేయాన్ని వారుణాస్త్రంతో, మేఘాలు కమ్మేటువంటి అస్త్రం వేసేస్తే వాయువు అస్త్రంతో మేఘాలు చెదరగొట్టాడు. ఇంద్రుడి పేరు మీద ఐంద్రాస్త్రం వేస్తే చంద్రుడి పేరు మీద చాంద్రాస్త్రం మరొకటి వేసి భయంకరమైన దాన్ని చెదరగొట్టాడు. అప్పుడు భీముడు అంటున్నాడు, తెగిమనగ అగ్గమై అరుగుదించిన వాడి తడల్గి ఈతడుండు కడకు బోవకుండగ కడున్ వెసడగ్గరి, ఈతడుండు కడకు బోవకుండగ కడున్ వెసడగ్గరి, నే కపాలమున్ పగులుతునో గదానికతి. చెప్పు అర్జున చేత కాపోతే. నే కపాలమున్ పగులుతునో గదానిగతి, పార్థ భవత్ ప్రకట ప్రతిజ్ఞకై తగదని మాంచెదేని, భవత్ ప్రకట ప్రతిజ్ఞకై తగదని మాంచెదేని, నిశిత ప్రదరంబుల ద్రుంపు కంఠమున్, నిశిత ప్రదరంబుల ద్రుంపు కంఠమున్. ఎవడయ్యా కర్ణుడు? ఏమైనా జాలి చూపిస్తున్నావా, ఆడిస్తున్నావా? ఏదో మామూలు అశ్వత్థామతో చేసినట్టు నువ్వు కృపాచార్యులతో చేసినట్టు చేస్తామేమిటయ్యా? కర్ణుడు కుమారుడు వృషసేనుడితో యుద్ధం చేస్తున్నావా, కర్ణుడితో యుద్ధం చేస్తున్నావా ఆలోచించుకో. తెగి మనకు అగ్గమై అరుగుదించిన వాడితడల్గి. ఖచ్చితంగా మనని చంపడం కోసం వచ్చాడు వీడు. ఏదో ఊరికే తన పత్రికల వారి ముందు ప్రజ్ఞ ప్రదర్శిద్దామని రాలేదు. తర్వాత వెళ్ళిపోతాడులే, ఇలాగే మాట్లాడతాడు కానీ మనస్సులో ఇది లేదు అనుకోవడానికి లేదు. పూర్తిగా చంపడం కోసం వచ్చాడు. ఈతడు కడకు పోవకుండగా మళ్ళీ ఇప్పుడు తప్పించుకుంటే మళ్ళీ కర్ణుడు మనకి దొరకడు. అందుకే యుద్ధం నుంచి పారిపోతే చంపడానికి వీల్లేదు. మళ్ళీ పారిపోతే దివ్యాస్త్రాలు వస్తాయి తర్వాత. అది పారిపోకుండా కొట్టేయాలి. ఓ పని చేద్దాం, కడున్ వెసడగ్గరి, యుద్ధం ధర్మాధర్మాలు నాకు అనవసరం, ద్వంద్వ యుద్ధం కూడా అనవసరం, అలాగని ఎవరేం ప్రకటించాలా, మీరే చేస్తున్నారు ఇక్కడ. నేను నా రథం తీసుకుని గద తీసుకుని దగ్గరికి వెళ్ళిపోతాను. రథం కూడా అక్కల, గద పుచ్చుకుంటే నాకు గదే రథం, గదే సారథి, గదే అశ్వాలు, గదే యమధర్మరాజు, గద పుచ్చుకుని వెళ్ళిపోతాను. ఏ కపాలమున్ పగులుతునో గదా అనగది, దగ్గరికి వెళ్ళి గదించుకు ఒక్క దెబ్బ వేసేస్తాను. చంపితే చంపడినా లేదా వాడు చచ్చాడు శనుదిరిపోతుంది. భీముడు మాటలు ఇలాగే ఉంటాయి, భీముడు చర్యలు కూడా అలాగే ఉంటాయి. అలా ఉండబట్టే ఆయన అనుకున్న ప్రతిజ్ఞలు చేయగలిగాడు. అందుకని క్షమాగుణంతో వదిలిపెడుతున్నామని వెరిశాంతాన్ని చూపించలేదు. అందుకని దగ్గరికి వెళ్ళి గదతో యుద్ధం చేసి వాడు వస్తే యుద్ధానికి సరే, లేదా తల పగలగొట్టేది కపాలం అన్నాడు. పగలగొట్టేది కపాలం అంటే తలకే కాదు, అంటే పగలగొట్టక ముందే అది కపాలమైంది. ఇక అయ్యాక బ్రహ్మ కపాలం అవుతుంది. ఇంకా పగలగొట్టక ముందు శిరస్సు, పగిలాకే కపాలం, ముందే కపాలం. అంత నమ్మకం. కపాలమును బగులుతునో గదానగతి పార్థ. ఏం చెప్పేసామంటవా? ఏంటిది? చిన్నపిల్లలాట. దీపావళి బాంబులు వేసినట్టు వేస్తారంటే ఇక్కడ శిశింద్రులు, పచ్చిమిరపకాయలను, తాటాకులు. ఏమిటిది? వెన్నముద్దలు కాల్చండి ఇంకా బాగుంటుంది. చేతకాని వాళ్ళలాగా. ఏమిటా బాణాలు? అసలు ఎదుటివాడు ఖండించే బాణం నువ్వేయడమేట? అప్రతిహతమైన అస్త్రం వేయాలి. మళ్ళీ మేము రాముడు లాంటి వాళ్ళం చెప్పుకుంటారు, గొప్ప గొప్ప పేర్లు. రాముడు వేసాడు ఎలాగా? ఖచ్చితంగా ఉంటున్నాడు. పౌరుషం రావాలి అర్జునుడికి. భవత్ ప్రకట ప్రతిజ్ఞకై తగదని మానించుద్దేను. ఒకవేళ నేను ప్రతిజ్ఞ చేశాను కదా అన్న, నువ్వు అలా అంటే అలాగా అని మానించితే అయితే ఓ పని చేయి, నిశ్చిత ప్రదరంబుల ద్రుంపు కంఠానికి గురిపెట్టి వెయ్యి. ఊరికి ఆట ఆడతామేంటి పైనుంచి కిందికి? ఏమైనా జలకాలాట? ఈయనంతా నెత్తురులో ముంచుతాను ఏమైనా ప్రతిజ్ఞ చేసావా? దెబ్బ కొట్టాయి, ఆ పీక తాగేస్తే అయిపోయేదానికి ఒకటే దెబ్బ. కోనసీమ వెళ్ళు, కొబ్బరికాయ కొడతారు చూసుకో. అందుకని నిశ్చిత ప్రదరంబుల ద్రుంపు కంఠమును, వాడి అయిన బాణాలు వేసి కంఠానికి గురిపెట్టివే. రెండో అవయవానికి నువ్వు గురిపెట్టదు, మెడ తెగి పడాలి. సమయం లేదు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. మళ్ళీ 18వ రోజు కర్ణుడి పేరు వినపడడానికి వీల్లేదు. ఆ రోజుకి విగ్రహం పెట్టేసి దండయాల్సిందే. చెయ్యి అనగానే కృష్ణుడు కూడా, భీముడు అన్నది నిజమే అర్జున, చక్రం ఇమ్మంటావా అన్నాడు. బాణాలతో చంపలేకపోతున్నావు, చక్రం ఇమ్మంటావా? వేసేయి అన్నాడు. అంటే పరమాత్మ స్థిరమైన సంకల్పంతో ఉన్నాడు. దేవుడు సంకల్పించడు. కానీ జీవుల సంకల్పాల ప్రకారం జరగవలసిన పరిణామాలన్నీ జరిగి తీరాలని ఎప్పుడో సంకల్పించాడు. అనంతమైన సంకల్పం అది. దాని ప్రకారమే సృష్టి నడుస్తుంది. కాబట్టి ఏది తప్పినా సృష్టి నడిచే విధానంలో తేడా ఉండదు. అది ఒకటే సంకల్పం. తన్మే మనస్శివ సంకల్పం వస్తు. మాటిమాటికి సంకల్పించడు దేవుడు. అంటే ఖచ్చితంగా ఇవాళ సూర్యాస్తమయంతో సూర్యపుత్రాస్తమయం కూడా అయిపోవాలి. మరి ఇంకా అయిపోయింది, 6 అయిపోయింది. ఇక్కడ సాయంత్రం రేడియోలో ప్రాంతీయ వార్తలు వచ్చేస్తున్నాయి. ఇంక ఇప్పటికేమిటి చంపడినా అని చక్రం ఇమ్మంటావా అన్నాడు. ఇక్కడ మనం ఒకందుకు సంతోషించాలి. అర్జునుడికి కొన్ని పిచ్చి ప్రతిజ్ఞలు ఉన్నాయి. ఎవరైనా నన్ను గాంధీవం ఇతరులకు ఇమ్మనంటే వారి తలకాయ పగల కొడతా,
అని ఉంది కదా. అలాగే ఇప్పుడు ఎవరైనా ఇతరుల ఆయుధం ఏదైనా నాకు ఇస్తానని అంటే కూడా వారు తలకాయ పగల కొడతా అనే ప్రతిజ్ఞ లేనందుకు అర్జునుడికి నమస్కారం. అదే ఇప్పుడు కృష్ణుడి మీద పడేవాడు. నా ఆయుధంతో నేను చంపుతా అన్నటువంటి భీముణ్ణి, నా ఆయుధం ఇమ్మంటావా అన్న కృష్ణుడిని వదిలిపెట్టినందుకు, ఇటువంటి పిచ్చి ప్రతిజ్ఞలు ఈ మహావీరుడికి లేనందుకు మనం సంతోషిద్దాం. ఉన్నంతలోనే ఆనందం. ఏం చేస్తాం, ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అని. ఇలా ఉంటాయండి గెలుపోటముల మధ్యలో ఇంత వ్యత్యాసం ఉంటుంది, మనం గమనించాలి. ఇంత తేలిక కాదు. సమయం దగ్గరికి వచ్చేస్తోంది, అస్త్రాలు వేస్తున్నాడు, తెమలడం లేదు. ఐంద్రాస్త్రం వేస్తావేమిటయా అన్నాడు. అప్పుడు బ్రహ్మాస్త్రం వేశాడు. ఒక్కసారి అచ్యుతం ఆశీర్వదించు, దించాం, మొదలుపెట్టినప్పుడే దించాం. భగవద్గీతలోనే మొత్తం దించాం, 700 శ్లోకాలు, ఇంకేంటి దించేది. కానీ బ్రహ్మాస్త్రం వేశాడు. బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి పైన బ్రహ్మదేవుడు ఆశీర్వదించాడు. కానీ కర్ణుడు తక్కువవాడా. పరశురాముడు అండి అసలు కీలకం. ఎక్కడంటే కర్ణుని యొక్క మహిమ అంతా పరశురాముడు. ఆయన ఎవ్వరికీ నేర్పను, క్షత్రియులకి నేర్పను ప్రత్యేకంగా ఎందుకన్నాడు అంటే అన్ని దివ్యాస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి. వాళ్ళు రాజకీయమైనటువంటి శత్రుత్వాల కోసం దుర్వినియోగం చేస్తారని నేర్పనన్నాడు ఆయన. పరశురాముడిని మనం అర్థం చేసుకోవాల్సిన విధానం అది. ఆయన ఏదో కులాభిమానంతో పక్షపాతంతో మాట్లాడడం కాదు. పరశురాముడి దగ్గర ఉన్న దివ్యాస్త్రాలు నిజం చెప్పాలంటే ఆయన గురువు గారైన శివుడి దగ్గరే ఉన్నాయి. పరశురాముడి గురువు శివుడు, రుద్రుడు, మరెవరి దగ్గర లేవు. రుద్రుడి దగ్గర ఉన్న అస్త్రాలు విష్ణువు దగ్గర కూడా ఉండే అవకాశం, ఎందుకంటే సంహారం అనే రుద్రుడి పని. ఆయన దగ్గర ఉండే అస్త్రాలు ఆయన దగ్గర ఉండవు. ఆయన పని అది కాదు. ఆయన కాపాడడం ఆయన పని, సంహరించడం మొత్తం మూసేయడం ఈయన పని. మూసేసేవాడి దగ్గర ఉండే బాంబులు కాపాడేవాడి దగ్గర ఎందుకు ఉంటాయండి? ఉంటే అది కాపాడేవాడికి ప్రమాదం, అందుకని ఉండవు. విష్ణువు దగ్గర కూడా లేని దివ్యాస్త్రాలు శివుడి దగ్గరే ఉంటాయి. ఆ శివుడు శిష్యుడు పరశురాముడు, ఆ పరశురాముని శిష్యుడు కాదు. మరి ఎక్కడికి పోతుంది? అందుకని బ్రహ్మాస్త్రానికి తత్సమాస్త్రాన్ని వేస్తే దాంతో సమానమైన అస్త్రం వేశాడు. అప్పుడు మళ్ళీ భీముడు ఏమిటయ్యా అస్త్రాలు ప్రదర్శిస్తున్నావా, ప్రయోగిస్తున్నావా? ఏమైనా మ్యూజియం ఏమైనా పెట్టారా అస్త్ర ప్రదర్శనశాల? ఇదిగో ఇది బ్రహ్మాస్త్రం, ఇది ప్రయోగించినచో ఇటు వెళ్ళును, ఎవరైనా ప్రధానమంత్రి గారు వస్తే ఏమైనా వివరిస్తున్నారా? ఏమిటిది ప్రయోగించాలయ్యా, ప్రదర్శిస్తారేమిటి? దివ్య బాణాలు వరుసపడి గుప్పించో, కంఠానికి గురిపెట్టు. అసలు కంఠానికి గురిపెడితే దివ్య బాణం ఎందుకయ్యా, పిన్నిస్తాలయ్యా. మా విమాన ప్రయాణాల్లో అయితే గడ్డం గీసుకునే బ్లేడు కూడా కంఠానికి గురిపెడతారేమో, హైజాక్ చేస్తారేమో అని లాగేసుకుంటున్నారే. మరి ఊరికే ఏకాంతంగా ఉన్నప్పుడు గడ్డం బ్లేడుతోనే మనిషిని చంపగలిగే అవకాశం ఉంటే గట్టిగా గురిపెడితే కంఠానికి మామూలు బాణం సరిపోదు, దీనికి బ్రహ్మాస్త్రము వైష్ణవాస్త్రం కావాలా? ఏమిటయ్యా ఇది, ప్రదర్శిస్తున్నావా, ప్రయోగిస్తున్నావా? అప్పుడు జరిగినటువంటి భయంకరమైన యుద్ధంలో ఒక్కొక్క అస్త్రం ఒక్కో అస్త్రాన్ని ఢామ్ 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 అని పేలిపోతూ ఉంటే ఎవరు గెలుస్తున్నారో తెలియని పరిస్థితుల్లో, ఇరువురు శరీరాలు నెత్తూటమయం అయిపోయినటువంటి పరిస్థితుల్లో, సైనికులు హాహాకారాలు ఒకసారి, జయ జయధ్వానాలు ఒకసారి చేస్తున్న పరిస్థితుల్లో కర్ణుడు అర్జునుని యొక్క గాంధీవానుకుండే వింటి నారిని తెంచాడు. అంత వీరుడు కర్ణుడు. ఒకసారి కాదు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి తెంచుతూనే ఉన్నాడు. విచిత్రం ఏంటంటే కర్ణుడు తెగిందో లేదో గమనించేలోగా మళ్ళీ అతుక్కుపోతోంది. గాంధీవానుకుండే వరం 100 వింటి నారులు ఉంటాయి. దానికి అగ్నిదేవుడు ఇచ్చిన వరం అది. 100 ఈ వింటి నారులు 100 ఉంటాయి. 100 అంచేది 100 పైన తెగ్గొడితే ఏమో కానీ 100 లోపు పర్వాలేదు, శతావధానం వరకు ఇబ్బంది లేదు. అంచేది కర్ణుడు 7-8 సార్లు తెగొట్టినట్టుగా మూలభారతంలో ఉంది. కానీ కర్ణుడే చూస్తుండగా ఆశ్చర్యం, తెగొట్టాను కానీ తెగినట్లేదు అంటే వెంటనే అతుక్కుపోతుంది. కన్ను మూసి తెరిచేంతలో అతుక్కుపోతుంది. వెంటనే కర్ణుడి నారి కూడా ఫట్ అయిపోయింది. తెరలక కర్ణుడం విజయిని, ఆ వింటి నారి తెగినా సరే మళ్ళీ వెంటనే మరో విల్లందుకున్నాడు. మరో విల్లందుకుని కర్ణుడు తీవ్రమైనటువంటి యుద్ధం చేశాడు. భయంకరంగా కృష్ణుడు కూడా తట్టుకోలేకపోయాడు. తెరలక కర్ణుడం విజయుని తీవ్రశరత్రయ విద్ధు చేసి మందరధరుని అస్త్రపంచక విధానమునంగడు నుంచే మందరధరుని అస్త్రపంచక విధానమునంగడు నుంచెను ఆ శరోత్కరము వరప్రధాన మహిమన్ మగుడంగ వచ్చే శరోత్కరము వరప్రధాన బలమున్ మగుడంగ వచ్చే మహిమన్ మగుడంగ వచ్చే దుర్భర రభసంబెలర్ప మధుసూదను ఉద్ధుర రభసంబెలర్ప మధుసూదను క్రమరనేశనాథడు. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది. కర్ణుడు ప్రయోగించినటువంటి భయంకరమైన బాణాలు ఈ ఇద్దరిని ఎలా బాధ పెట్టాయో, ఆ బాణాల్లో ఉండే ప్రత్యేకత ఏమిటో మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి
bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నంబర్ 9010222333.